మహాలక్ష్మి. మా భర్త పేరు ఫకీరయ్య. నాకు నాగేశు ఫైనాన్స్ నాగేశు దగ్గర అప్పు ఉండేది వాస్తవం కాదని చెప్పను. గత 3 సంవత్సరాల నుంచి పొలం పేచీలు మీరు ఎంత తీసుకున్నారమ్మా డబ్బులు? మేము 6 లక్షలు తీసుకున్నాం సార్. 6 లక్షలకు గాను ఎప్పుడు తీసుకున్నారు? ఎంత 3 సంవత్సరాలైంది. 4 సంవత్సరాలైంది సార్. 4 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాలు వడ్డీ కట్టినాం. ఆయన తిరిగి మాకు కాగితం ఇవ్వలేదు. మా పొలం ఆయకం పెట్టుకునేది రిటర్న్ కాగితం రాసి ఇవ్వలేదు. మాది ఓన్లీ పాస్బుక్ మీద జిరాక్స్ చేయించుకున్నారు. ఆల్రెడీ బ్యాంకులో అప్పు ఉంది. అప్పు పెట్టుకొని కూడా రిజిస్టర్ లెటర్ చేసినాడో నాకే అర్థం కాలేదు. కానీ ఇది తెలుసుకున్న తర్వాత ఏమన్నా ఇట్లా చేసినామని పోతే నీ బుద్ధి నేను దోకొచ్చుకోపోయే కంచిగాన అది పొలం నాదే నీదెందుకు అవుతుందని అప్పుడు బలాత్కారంగా మాట్లాడితే తీసుకుపోయి కోర్టులో వేసిన తర్వాత గత 3 సంవత్సరాల నుండి కోర్టులో వేసినప్పుడు ఏనోడు ఇప్పుడు ఏసీ పొలము మమ్మల్ని ఇట్లా సతాయించి పెడుతున్నాడు. ఆ 2 ఎకరాల పొలం పండించి నేను 6 ఎకరాల పొలం పండించాలా? 6 ఎకరాలు పండకుంటే నేను అప్పులు ఏ విధంగా కట్టాలా? పొలం అమ్మకూడదని దండో రేపించి విలేకరులతో అందరికీ తెప్పించినాడు. నా పొలం అమ్ముకోనీయకుండా చేసి నా పంట పండియకుండా చేస్తే నేను ఏ విధంగా బాకీలు కట్టాలా? నాకు ఇచ్చిన వాళ్ళ కాడ నేను మాట పోగొట్టుకున్నాను. మా భర్తకు హెల్త్ బాగాలేదు, ఫిక్స్ వచ్చి పడిపోతున్నాడు. ఆయనను వరదరాజు హాస్పిటల్లో చేయించినాం. ఆయనకు నాకు బాగలేదని తెలుసు. ఆయనకు సడన్గా వార్త విన్నాడంటే గుండెకు కలిసి కొట్టాలి. నాకు నా భర్తకు దిక్కు ఎవరు? పోలీసులకు నిన్న ఉదయం 10:30కు ఫోన్ చేసి ఎస్పీ ఆఫీసు నుండి ఫోన్ చేపిస్తే మాట్లాడిస్తే సార్ మాట్లాడమని పంపిస్తే వాళ్ళకే రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నారు. మాకు తర్వాత రెస్పెక్ట్ ఇవ్వలేదు. గత సాయంత్రం వరకు 7 వరకు పోలీస్ స్టేషన్ కాడ ఉంటే మీటింగ్ ఉందని వాళ్ళని పిల్లంపకుండా మమ్మల్ని పిల్లంపించి బయట ఉక్కబెట్టినారు. నాకు బ్లీడింగ్ ఎక్కువ పోతుంది. నాకు పొత్తి కడుపు నిండా వేసి బరికినాడు, బలత్కరంగా బరికినాడు. మొఖానికి వల్ల నా తాలిబొట్టు దించి అతని పేరు సురేంద్ర, ఉల్లి సురేంద్ర, అబ్బరాము మాది వాళ్ళ ఆయన పసల వీరనాగన్న అంత తగిలిచ్చి పక్కకు పోయినాడు. వీళ్ళిద్దరూ ఎక్కువ నా మీద దాడి చేసినారు. నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని పొలం దగ్గర ఉన్నాను. నాకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో మీరే చెప్పగలరు. ఒకవేళ మా ప్రాణానికి ఏది జరిగినా పోలీసుల బాధ్యత, వాళ్ళ బాధ్యత తప్పనిచ్చి నాకు ఏది లేదు. మాకు రెస్పెక్ట్ లేదు, మాకు కండ బలం లేదు, డబ్బు బలం లేదనే వాడు మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నాడు. ఆడి మనిషిని బట్టలు ఇప్పదీసి కొడతానని బలవంతకరంగా చేయబోతే తప్పించుకొని వచ్చేసినాను. నేను రాలేకపోయినా కానీ వాడు నాకన్నా ముందే వాళ్ళ కేసే ఫైల్ చేసినాడు, నా కేసు వెనకసారి చేసినాడు. అది ఏ విధంగా అయిందో నాకే అర్థం కాకున్నది. ఇరుగురిని కూర్చోబెట్టి మాట్లాడించే మార్గం లేదు. ఎప్పుడు ఏది జరిగినా మమ్మల్ని విల్లంపిస్తాడు, వాళ్ళని మాత్రం పిల్లంపించి మాట్లాడరు. మాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? నేను ఎక్కడెక్కడ పోవాలా? ఎస్పీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చినా నాకు రెస్పెక్ట్ లేనప్పుడు నాకు ఏ విధంగా మర్యాద జరుగుతుంది? నాకు మందు తాగి సావడం తప్ప నాకు ఏమి లేదు. నాకు పచ్చి అవమానం జరిగింది. నేను బుర్ర తలెత్తుకొని తిరగలేను. వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళకు తగిన శిక్ష చేపించాలి. మేము మందు తాగి సావాలి. నాకు అది ఒకటి పరిష్కారం. మా ఇద్దరి భార్య భర్తను ఒక గుంతల్ని పొడుస్తాను అంటున్నాడు. నేను ఊర్లో పోయి ఎట్టా బతకాలా? నాకు ఆడదానికి మగోని ముందర అవులే జరిగింది, అవమానం జరిగింది. ఈ అవమానం కోసం బతకాలా సాగాలనా? నేను అప్పులు ఏ విధంగా కట్టుకోవాలా? నాకు ఏ విధంగా న్యాయం జరగదు? ఎమ్మెల్యే అఖిల ప్రియ వారు కూడా వాళ్ళకు అంత సపోర్ట్ ఇచ్చిందంట. ఫైనాన్స్కి అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు కట్టగలిగిన వాళ్ళను ఏమన్నది? కట్టిన న్యాయంగా ఉండడం కూడా మమ్మల్ని ఇక సతాయించంటే మేము ఏ విధంగా బాకీలు కట్టగలుగుతాం? వాళ్ళకే న్యాయం చేస్తానంటుందంట వాళ్ళు. నీ బుద్ధి పుట్టి నేను తోలుకొచ్చుకోపో అంటున్నాడు. మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. నాకు ఎవరు ఉండారు? మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు? దేవుడు నాకు న్యాయం చేస్తాడు చెప్పండి. మీరు ఈయన చేయలేకపోతే ఆఫీసు ముందరనే భార్య భర్త ఇద్దరు మందుగాయి చనిపోవడం తప్ప మాకు ఏ మార్గం లేదు. మాకు ఎవరు లేరు. దయచేసి మీరు దీనికి ఏమని పరిష్కారం ఇచ్చారో చూడండి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. నాకైతే హెల్త్ చాలా ఇబ్బంది పడిచిన కోలుకొని నేను దెబ్బ కొట్టినాడు. నాకు నేను మహాలక్ష్మి. మా భర్త పేరు ఫకీరయ్య. మాకు పొలం పేచీ ఉంది.
ఇది గొంతు తీసుకున్నాడన్న, నా గొంతు రాకున్నది. నన్ను పొలం దగ్గర మేము ఫైనాన్స్ నాగేసుకు అప్పుండే మాస్తాం. మేము తీసుకునే 6 లక్షలకు వాడు 20 లక్షలు అప్పు చూపిస్తున్నాడు. మాకు తిరిగి రిటర్న్ కాగితం ఏమి ఇవ్వలేదు. మాకు ఆయికం రిజిస్టర్ అని చెప్పి ఫుల్ రిజిస్టర్ చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత 6 నెలల తర్వాత బయటపడినా అంటే ఇది తెలిసిన అంటే కోర్టు కేసి నేను ఏ తిప్పలు పడినాను కానీ ఏది చేసినా నా 6 ఎకరాల పొలం 8 ఎకరాల పొలాన్ని కూడా బీడి పెట్టించున్నాను. పొలం పండియకుండా 3 సంవత్సరాలు బీడి పెట్టించి ఏదో లేని ఇప్పుడు నేను పిల్లలు డబ్బులు పంపిస్తే పొలం వేసుకొని అప్పులు కట్టుకుందామంటే పొదమ 6 ఎకరాలు కూడా పొలం వేసుకొని ఇవ్వకుండా నన్ను పొలం దగ్గర పసల వీరనాకన్నా అబ్బరాము మాదిగోళ్ళు ఆయన బల్లి సుధాకరు ఉల్లి సురేంద్ర అందరూ కలిసి నన్ను పొలం కాడ ఆడి మనిషిని ఒక్కదాన్ని పిలిపించుకొని చాలా బలాత్కారంగా కొట్టి ఇదల్లా బరికి చేసినాను. బట్టలు ఇచ్చి పంపించాను, నీ బుద్ధి పుట్టింది ఉరికొచ్చుకోండి. వాళ్ళకు లొంగితే నా పొలం నాకు ఇచ్చా అంటున్నారు. నేను ఏ విధంగా జరుగుతాయి నాకు మా ఆయనకు ఫిక్స్ వచ్చింది ఈ టెన్షన్ మీద వల్ల. ఈ వార్త తెలిస్తే మా భర్తకి ఏమేది కూడా తెలియదు, నాకు ఇట్లా జరిగినది కూడా తెలియదు. మాకు ఏ వందన న్యాయం చేస్తారో చెప్పండి. ఎమ్మెల్యే మాకు వాళ్ళకంతా ప్రభుత్వం ఇచ్చింది ఇట్లా ప్రియం. పోలీసు వాళ్ళు వానికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మాకు ఎవరు మాట్లాడతారో చెప్పండి. ఇట్లా ఆడి మనిషికి ఇట్లా చేయమని చెప్పింది. మహిళలకు ఇట్లా జరుగుతున్నప్పుడు మేము ఎవరి దగ్గర పోవాలో చెప్పు. పోలీసు వాళ్ళే న్యాయం చేయనప్పుడు నేను ఎవరి దగ్గర పోవాలా? లేకుంటే మేము మందు దాయి సాగాలన్నా. ఒక్కనే భార్య భర్తను నా తాలి బొట్టు దించి గాజులు వాళ్ళు కొట్టి నన్ను ఒక్కటే గుంతలో భార్య భర్తను పూడ్చాను. నీ బుద్ధి పుట్టిన దొరకొచ్చుకోకు, నీ కండ బలం లేదు, దగ్గు బలం లేదు, నీ కాడ మానం శీలం ఉంటే నా దగ్గర పొదవ పెట్టి ఉంటాడు. నేను యాడికి పోవాలా సార్? నాకు వెనక ముందు ఎవరు లేరు సార్. నేను ఒక్కదాన్ని దిక్కించుకొని నన్ను పొలం దగ్గర 6 ఎకరాల పొలం కూడా నాటేసుకోకూడదు బలాత్కారంగా నిలబెట్టించినారు. ఈ దాడి ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న ఏ టైంలో జరిగింది? నిన్న ఉదయం 10:30కు జరిగింది సార్. నీ పేరమ్మా? మహాలక్ష్మి సార్. మీ ఊరు? సిరివెల్ల.